అరే శ్యామ్లు దాదా ఇలా మనం మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ లో జెండావందర పండుగ అని మనం వస్తుంది మన గిడేమో దుకాణాలు పెట్టిరు ఆడ ఏం అమ్ముతురు తినేటి అమ్ముతురా ఏమన్నా ఆడుకునేటి అమ్ముతురా ఇక వాళ్ళని అడిగి చూసి మరి అవి ఏంటి ఆడికి పోయి చూద్దాం పారా ఒకసారి పోదాంపా మనం కొనిస్తావుగా కొనిస్తా పారా తినేటి అయితే నేను కొనిస్తా నీకంటే ఎక్కువేముంది బిడ్డ అన్నాడు పోదాంపా చలో దాదాకి ఏంటి నాకు కొనియావా ఏడియో నాకు కూడా తెలియదురా మరి గిడికి వస్తే గిడి దుకాణం పెట్టి ఏమో ఏదో మరి కథ వాళ్ళనే అడుగు అంతే రాదు మేడం అడుగు మళ్ళీ నాకు అది కొని ఏం పేరు బిడ్డ శ్రీవాణి ఏంటిది ఇది చిక్కీలా ఏం మరి చెప్పు దీని ముచ్చట ఏందో పిల్లలంతా ఈ మధ్య జంక్ ఫుడ్ కి అలవాటు అయిపోయారు కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పిల్లలకు మంచి ఫుడ్ ఇవ్వాలని చెప్పేసి కొత్తగా నేను కంపెనీ స్టార్ట్ చేసిన చిక్కీ కంపెనీ మా దగ్గర వచ్చేసి పోషన్ అనే బ్రాండ్ తో స్టార్ట్ చేసినాం అన్నట్టు మా దగ్గర వచ్చేసి రాజగిరా పీనట్ నువ్వుల చిక్కీ పల్లి చిక్కీ 5 రూపాయలు 10 రూపాయలలో దొరుకుతున్నాయి తక్కువకే ఇది వచ్చేసి మనకు అన్ని షాపులలో అవైలబుల్ ఉంది అన్ని జిల్లాలలో తెలంగాణ ఆంధ్ర మొత్తం సప్లై చేస్తున్నాం మేము ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేసి వచ్చేసి ఒక 1 ఇయర్ అవుతుంది ఇప్పుడు ఆగస్ట్ 22 1 ఇయర్ ఏడాది అవుతుంది రాంపల్లిలో ఉంది మా కంపెనీ వచ్చేసి ఇంకా మేము కొన్ని జిల్లాలలో డిస్ట్రిబ్యూషన్స్ కోసము వాటి కోసం ఇంకా చూస్తున్నాము ఎవరైనా ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఇవ్వడానికి కూడా మేము రెడీగా ఉన్నాం ప్రస్తుతం చాక్లెట్లు ఇట్లా లేవు మన దగ్గర అయితే ప్రస్తుతం 1 ఇయరే అవుతుంది కదా దీంతో వచ్చాము తర్వాత మిల్లెట్స్ చిక్కీస్ తీయాలన్న ప్లాన్ లో ఉన్నాము సో మా ప్రయాణం అయితే దీంతో స్టార్ట్ అయ్యింది తర్వాత నూనె డబ్బాలు ఏమో ఉన్నట్లు చూద్దా దాదా ఇంట్లో నూనె లేదు కానీ ఏంటి నూనె తీసుకోపోదామా ఇంట్లోకి నూనె డబ్బాలు ఆరా నూనె డబ్బాలు కాదు ఏందో అడుగుదాం మేడం బిడ్డ ఏడి ఇంకా మొత్తం క్లీనింగ్ ప్రొడక్ట్ ఇంట్లో సంబంధించినవి మొత్తం క్లీనింగ్ ప్రొడక్ట్ గిన్నెలు తోముకోవడానికి ఇల్లు తుడుచుకోవడానికి బట్టలు ఉతుకోవడానికి బట్టలు ఉతికినాక వేయడానికి కంఫర్ట్ అవన్నీ మనం బాత్రూమ్ టైల్స్ కిచెన్ టైల్స్ మొత్తం క్లీన్ చేసుకోవడానికి సో అవన్నీ మనం సొంతంగా ఓన్ గా మనం తయారు చేసేటి మేము సొంతంగా తయారు చేసేటి రాంపాల్ దగ్గర కీసరా మేడ్చల్ మంచిగానే ఉన్నాయి సార్ సొంతంగా ఓన్ గా మేము తయారు చేస్తాం 4 రకాల పెనాయిలు 4 రకాల ఫ్లోర్ కినర్ 4 రకాల మన ఫ్లోర్ కినర్ వచ్చేసి 4 రకాలు ఉంటది కంఫర్ట్ ఉంటది డిటర్జెంట్ లిక్విడ్ ఉంటది ధరలు వచ్చేసి లీటర్ వచ్చేసి 200 రూపాయలు ఉంటుంది సార్ ఇది వచ్చేసి పెనాయిల్ వచ్చేసి 75 రూపాయలు ఉంటది మనం ఎంఆర్పి రేట్ వచ్చేసి ఆ రేటు 75 రూపాయలు ఉంటది ఇది వచ్చేసి 190 రూపాయలు ఉంటది లీటర్ వచ్చేసి తొక్కగా అట్లా మనం సొంతంగా ఇది టైల్స్ కినర్ వచ్చేసి 200 ఉంటది అందరికి ఇస్తాం కొనుక్కుంటే అందరికి ఇస్తాం లేదు ఓన్ సొంతంగా పెట్టి కూడా మొత్తం మేము సేల్ చేయడానికే మేము ఇక్కడ పెట్టాము సొంతంగా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది మేము తెలియకుండా నూనె అనుకొని కొనుక్కోపోతే ఇద్దరు పుట్టుకు మందురా సబ్బున్నది సబ్బులేనా తెల్లగా ఉన్నాయి తెల్లగా అయితా సబ్బు పెట్టుకుంటే కొనిపిస్తావు ఒకటి శనార్థి అమ్మ శనార్థి ఏంది మరి దుకాణం లెక్క కనబడుతుంది మరి ఏందో మరి తెలియక అడుగుతున్నారు దినోత్సవ దుకాణం విద్యాశాఖ తరపున అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేడ్చల్ జిల్లా విద్యాశాఖ తరపున అందరికీ కూడా మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది మా పిల్లలు ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే రాబోయే తరానికి వీళ్ళు వారధులు అంటే టెక్నాలజీలో వారధులు వీళ్ళు మరి కలెక్టర్ గారి యొక్క పెద్దల యొక్క అందరి యొక్క ఆశీస్సులు కూడా మా పిల్లలు తీసుకోవడం జరిగింది వీరు ఎవరికి లేని విధంగా ముందుకు వెళ్తారని నేను ఆశిస్తూ ఉన్నాను మరి మాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ కలెక్టర్ గారికి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం శనార్థి సారు బాగున్నావా బాగున్నా ఏంటంటే నేటి బాలలే రేపటి పౌరులు అనే నినాదం కాకుండా దానికి అతీతంగా ఏం చెప్పదలుచుకున్నారు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరీ ఏడాది పొద్దు నుంచి అయితే సర్కార్ బడుల పిల్లలకైతే ప్రభుత్వం చాలా కొత్తవి తయారు చేస్తున్నది ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్ స్కూళ్ళ లోపల రేపటి 5-10 ఏళ్ళకి వచ్చే పిల్లలు వయసు వచ్చే సమయానికి దేశానికి ఏం కావాలనో ఆ నాలెడ్జ్ ను ఇప్పుడే ఈ కంప్యూటర్ల ద్వారా సర్కార్ పిల్లలు కూడా ప్రైవేట్ పిల్లల కంటే కూడా గట్టిగా తయారు కావాలని చెప్పేసి స్పెషల్ ప్రోగ్రామ్ తయారు చేస్తున్నారు దాంట్లో ఏఎక్స్ఎల్ అని చెప్పేసి స్పెషల్ ప్రోగ్రామ్ వచ్చింది ఎఫ్ఎల్ఎన్ టిఎల్ఎం
అటల్ టింకరింగ్ ల్యాబ్ సంబంధించినవి, వొకేషనల్ ఎడ్యుకేషన్. అంటే పిల్లలు బడి దాటుతా 5 ఏళ్ళ తర్వాత సొంతంగా వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడగలగాలి. ఆ రకంగా ప్లాన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు కూడా మా మొత్తం టీం లీడర్ మేడం గారు, డిఓ మేడం గారు ఎప్పటికప్పుడు ఈ ప్రోగ్రామ్స్ అన్ని కూడా పర్యవేక్షించుకుంటూ అందరినీ చేస్తున్నారు. పెద్ద ఆర్పీల టీం ఉంది. కలెక్టర్ సార్ కూడా ఈ మధ్య కాలంలో కూడా ఎక్కువ మొత్తంలో స్కూళ్లను పర్యవేక్షించి కూడా మ్యాక్సిమం సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వచ్చే తరంలో కూడా పిల్లలు మాత్రం ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా గట్టిగా మన స్కూల్ పిల్లలే ఉంటారనేది గ్యారెంటీ చెప్పగలుగుతాను మేము. ఏడాది కింద ప్రైవేట్ స్కూళ్ళలో ఎక్కువ ఉన్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో తక్కువ ఉన్నారు. ఈ తాప ఎట్లున్నారు మరి? ఈసారి ఒక్కొక్క స్కూల్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మేడ్చల్ పోయినా మేము మేడంతో పాటు, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాక ఎక్స్ట్రా 70 మంది వచ్చిండ్రు. అంటే 40 మంది బయటికి పోయినరు, 110 లోపలికి వచ్చిండ్రు. అంటే దానివల్ల ఏమైంది, ఈ రకంగా స్కూళ్ళలో పిల్లల సంఖ్య కూడా పెరుగుతున్నది. పెరగడంతో పాటు పిల్లలు రెగ్యులర్ గా వస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ చూసిన తర్వాత మేము అబ్సెంట్ కావద్దు అని ఇంటికాడ పేరెంట్స్ కూడా ఈ మధ్య మాకు బాగా టర్న్ అవుతున్నారు. ఇది కంటిన్యూ అయితే మాత్రం ఒక 3 to 5 years లోపల మా పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళ కంటే కూడా చాలా గొప్పగా తయారవుతుంది. గ్యారెంటీ మాకు ఇవ్వగలుగుతాం. మీరు చెప్పిన దాన్ని బట్టి నేను చూసుకుంటే ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో పిన్నతల్లి లెక్కలా, గవర్నమెంట్ స్కూల్ కన్నతల్లి లెక్కలా అనిపిస్తుంది నాకైతే. కరెక్ట్ చెప్పినావు నువ్వు, మంచి మాట చెప్పినావు, మంచి పొద్దు ఒకట ఖచ్చితంగా. అరే శ్యాములు, ఓరు శ్యాములు చూసిన ఒకసారి షూట్ చేయండి. అది అక్కడ అటల్ టింకరింగ్ ల్యాబ్, అది దాని లోపల పిల్లలకు 3D ప్రింటింగ్ ఉంటుంది, టెలిస్కోప్స్ ఉంటాయి, రోబోటిక్స్ ఉంటాయి. ఆ రోబోటిక్స్ తో పాటు కింద వొకేషనల్ ఎడ్యుకేషన్ ఉంది. అంటే ఆడపిల్లలకు అటు టైలరింగ్ తో పాటు బ్యూటిషియన్ పైన, ఎలక్ట్రానిక్స్ పైన కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే అన్ని రకాలైన సదుపాయాలు మన గవర్నమెంట్ స్కూల్లో ఉంటున్నారు అన్నట్టు. అరే శ్యాము, ఇక పేదరికం పోవాలంటే పెద్ద పెద్ద స్కూళ్ళలో చదువుడు కాదు బిడ్డ. ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో చదివితే పేదరికం పోతుంది, సంపాదించిన సంపాదన మిగులుతుంది, వాళ్ళకు కడుపుకు పెట్టవచ్చు, కలిగిన బట్టలు కొనియొచ్చు. అందరిలో పేదరికంగా ఉన్న వాళ్ళను పెద్ద పిల్లలుగా కూడా చూపించవచ్చు, పైసలు ఆదా చేసుకొని అని సార్ ముచ్చట చెప్పిండు. పిల్లలు అడుగు, ఇంకో మేము చెప్పిన మాటలు కదా చెప్తారు ఒక మాట. అరే చెప్పరా, ఏం పేరు బిడ్డ? ధీరజ్. ధీరజ్, ఎట్లా అనిపిస్తుందిరా మీ స్కూల్లో? హ్యాపీగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? నేను రావాలా మరి? చెప్పిట, ఏం పేర్రా? సంజన. సంజనా, మంచిగా నువ్వు ముద్దుగా. ఎక్కడి నుంచి వచ్చినావు? ఏ స్కూలు? గవర్నమెంట్. మంచిగా అనిపిస్తుందా? సార్ మంచిగా చెప్తారా? స్కూల్ పేరు చెప్తున్నా, జెడ్పీహెచ్ఎస్ ప్రైమరీ స్కూల్. అన్నం మంచిగా పెడుతురా? మంచి బువ్వ పెడుతురా అల్లా? సంతోషం సార్. తాత ఇల్లు మంచిగా ఉంది, నాకు గట్టి ఇచ్చారు గిసుంటిది సార్లను అడిగి. మరి నాకు కూడా ఇల్లు లేదుగా. నీకు ఇల్లు లేదురా? మనకి ఇల్లు మంచిగా ఉంది, ఆ సార్ని అడిగి మరి నాకు ఎట్లైనా వేసి ఇల్లు కట్టి అడుగు సార్. అరే ఆ సార్ని అడుగుతా గానీ ఆ ఇల్లు ఎవరికి వస్తుందో, మరి ఆ ఇల్లు గురించి ఏందో మనకు కూడా తెలియదా? మరి సార్ని అడిగి తెలుసుకుందాం. బెసంటోళ్ళకి వస్తుంది, పేదోళ్ళకి వస్తుందా, ఉన్నోళ్ళకి వస్తుందా, లేనోళ్ళకి వస్తుందా, మనం మొత్తమే తెలియదా? కావాలంటే అడుగుదాం. జనార్ది సారు, ఇందిరమ్మ ఇల్లు పథకం కింద ఇందిరమ్మలో గ్రామాలలో 5 లక్షల రూపాయలు ఇంటికి మంజూరు చేయడం జరుగుతుంది. ఈ ఇంటికి అర్హత ఏమిటంటే L1 లిస్ట్ 1 కింద గ్రామాల్లో సర్వే చేసినప్పుడు గృహం లేనటువంటి నిరుపేదలకి ఇంటి సైట్ ఉండి, అంటే ఇంటి స్థలం ఉండి, పూరి గుడిసెలో నివసించే వాళ్ళకి ఇంటి స్థలం ఉండి, పెంకుటిళ్లలో నివసించే వాళ్ళకి ఇంటి స్థలం ఉండి, రేకులిళ్లలో నివసించే వాళ్ళకి మొదటి ప్రాధాన్యంగా తీసుకోవడం జరిగింది. ఇంటి స్థలం లేని వారికి 2వ ప్రాధాన్యత తీసుకోవడం జరుగుతుంది. ఆర్సీసీ గృహంలో ఉన్నటువంటి వాళ్ళని కూడా సర్వే చేసి 3వ ప్రాధాన్యతగా ఇవ్వడం జరుగుతుంది. కుటుంబానికి ఒక ఇంటినే ఈ సంవత్సరం వరకు మంజూరు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు జాగలేని వాళ్ళకి కూడా ఇస్తారా సార్? మరి జాగా లేని వాళ్ళకి 2వ ప్రాధాన్యత తీసుకోవడం జరుగుతుంది. ఇస్తారంటారు? ఇస్తారు. మరి జాగలేదు మరి, అందుకని అడుగుతున్నా. జాగా లేని వారికి L2 లిస్ట్ లో ఇప్పుడు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన 2 BHK హౌజెస్ ని కేటాయించడం జరుగుతుంది ప్రస్తుతం ఉన్న వాటిలో. అరే శ్యాములు, మనకైతే జాగలేదు కదరా, జాగలేనందుకు కూడా ఇస్తారట సాలరు. మంచి ముచ్చని తెలుసుకున్నాం వీడికి వచ్చినందుకు. సార్ చెప్పండి సార్, మీరు పేరు చెప్పి. మన ఇందిరమ్మ పథకము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉండి నిరుపేదలకు, ఎందుకంటే ఆర్థికంగా దాదాపు చాలా కుటుంబాలకి పిల్లలు అయ్యారు, మనవాళ్ళు అయిపోయారు, కానీ ఉండడానికి ఇల్లు స్థలం లేదు, కొందరికి ఇల్లు లేవు. కాబట్టి అటువంటి దృష్టిలో పెట్టుకొని కట్టుకుంటే అప్పు కాకుండా ఉండాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేదు 5 లక్షల రూపాయలకి ఒక పేదవాడికి ఇల్లు కట్టియడం అంటే మన తెలంగాణలోనే ఈ యొక్క 5 లక్షల రూపాయలు ఫ్రీగా ఇల్లు కట్టుకోవడానికి సాయం చేస్తుంది. దానికి ఎందుకంటే పూర్తిగా గుడిసె కానీ రేకుల ఇల్లు కానీ ఉన్న వాళ్ళు మాత్రం అర్హులు.
ఆల్రెడీ స్లాబ్ ఇంట్లో ఉన్న వాళ్ళకి అర్హత లేదు. అటువంటి వారిని గుర్తించి గవర్నమెంట్ ఆల్రెడీ మొత్తం సర్వే చేయించి తెలంగాణలో 3 లిస్టులు తయారు చేశారు. ఒకటేమో పూర్తిగా వాళ్ళకు అర్హత ఉంది, ఖాళీ స్థలం ఉంది, అటువంటి ఫస్ట్ లిస్ట్ 1. రెండో లిస్టు వాళ్ళకి అర్హత ఉన్నారు, ఖాళీ స్థలం లేదు, వాళ్ళు రెండో లిస్టులో. మూడో లిస్టులో ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళకి ఆల్రెడీ ఆర్సీసీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. అట్లా 3 లిస్టులు తయారు చేసి ఫస్ట్ L1 లిస్టులో ఉన్న వాళ్ళకి ఈ సంవత్సరము ప్రతి నియోజకవర్గానికి 3500 గృహాలను మంజూరు చేసింది. అవి ఆల్రెడీ ప్రతి నియోజకవర్గంలో స్టార్ట్ అయినాయి, అన్నీ ఆల్రెడీ మార్కింగ్స్ అయినాయి, గ్రౌండింగ్ అయిపోయినాయి, కొన్ని రూఫ్ లెవెల్, కొన్ని స్లాబ్ లెవెల్ అయిపోయినాయి. ఈ నెలాఖరికి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏవైతే కంప్లీట్ అయినాయో గృహప్రవేశాలు కూడా కావాలని చెప్పారు. ఈ నెలాఖరులో కంప్లీట్ అయిన ఇళ్ళందరికీ గృహప్రవేశాలు కూడా జరుగుతాయి. కాబట్టి నిరుపేదలకు ఈ 6 స్కీమ్లలో ఒకటే స్కీమ్ అయినా ఇది చాలా అందరూ దీన్ని ప్రజలు కూడా బాగా చేస్తున్నారు, మంచిగా కట్టుకుంటున్నారు. ఈ స్కీమ్లో ఎటువంటి ఎవరికి కూడా, ఎందుకంటే గవర్నమెంట్ బేస్మెంట్ లెవెల్లో 1 లక్ష రూపాయలు, మళ్ళీ రూఫ్ లెవెల్లో 1 లక్ష రూపాయలు, స్లాబ్ వేసినాక 2 లక్షలు, తర్వాత కంప్లీట్ అని 1 లక్ష డైరెక్ట్ లబ్ధిదారుడికి వాళ్ళ ఖాతాలకే పోతాయి. మధ్యన ఎవరు ఇచ్చేది లేదు. ఓన్లీ సూపర్వైజర్స్ కానీ, ఏఈస్ కానీ, డిఈస్ కానీ చూసుకొని వాళ్ళు అందులో నమోదు చేస్తే వాళ్ళ అకౌంట్కే పోతాయి. ఏ విధమైన ఎవరికి కూడా 1 రూపాయి కూడా చెల్లించకుండా, ఎవరికి కూడా ఇల్లు శాంక్షన్ కానీ, ఒకవేళ శాంక్షన్ అయినాక కట్టుకుంటప్పుడు కానీ ఎవరికి 1 రూపాయి కూడా చెల్లించకుండా, ఎటువంటి మధ్యన అవినీతి జరగకుండా సొంత ఇల్లు వాళ్ళు కట్టుకుంటట్టు ఆ ఎండి గారు చాలా స్ట్రిక్ట్గా దీన్ని కంప్యూటరైజ్ చేసి ఇచ్చేసి ఏది కూడా ఆగకుండా బేస్మెంట్ కడితే వస్తుందో రాదు అని లబ్ధిదారుని కూడా ఏమాత్రం ఆందోళన లేకుండా ఎంబడే వారం రోజుల్లోనే ప్రతి సోమవారం పేమెంట్ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క దీన్ని అందరూ ప్రజలు ఆమోదిస్తారని సంతోషం సార్. మాకు కూడా మంచిగా ముచ్చట తెలియజేసినందుకు సంతోషంగా ఉంది. కలుద్దాం సార్. పేదోళ్ళ కళ నిజం చేస్తున్నందుకు మీ అందరికి కూడా మా తరపున శనార్థి సార్. కాదా ఇవన్నీ కోట్లు వేసిరు, మరి ఈ సార్లను అడుగు ఏందో. అరే నాకు కూడా తెలియదురా, మరి ఏందో చూసుకుంటే మన మీద దాకా వస్తే ఏమో కలర్ మెరుస్తున్నాయి, ఏందో మరి వాళ్ళనే ఆడి తెలుసుకుందాం. నా శనార్థి సారు. ఇది గవర్నమెంట్ ప్రవేశపెట్టిన గృహజ్యోతి 200 యూనిట్ల లోపల ఉన్న వాళ్లకు, వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్లకు ఆ లబ్ధిదారులను ఎంపిక చేసి ఎవరైతే నెలకు 200 కంటే తక్కువ యూనిట్లో అప్ టు 200 యూనిట్లు యూజ్ చేస్తారో వాళ్ళకు 0 బిల్ ఇష్యూ చేయడం జరుగుతుంది. వాళ్ళు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. దానికి సంబంధించిన పథకం ఇది. మేడ్చల్ మల్కాజిగిరి టోటల్ డిస్ట్రిక్ట్లో మనకున్న లబ్ధిదారుల సంఖ్య 2,69,824. ఇది నెలకు కొద్దిగా అటు ఇటుగా మారుతుంటది. కొంతమంది ఏం చేస్తారంటే 200 యూనిట్లు క్రాస్ చేస్తారు, ఎక్కువ కాల్చుకుంటారు. అట్లాంటి వాళ్ళకు 0 బిల్లు ఇష్యూ చేయబడదు, ఆ పైసలు కట్టాల్సి వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ 200 యూనిట్ల లోపే కాల్చుకుంటే మళ్ళీ 0 బిల్లులోకి వచ్చేస్తాడు. అట్లా 201 కోటి ప్రస్తుతానికి అప్రాక్సిమేట్గా ఎవ్రీ మంత్ ఈ గృహజ్యోతి పథకం కింద మన గవర్నమెంట్ అందిస్తుంది. తెలియజేయడానికి కొంతమంది గృహజ్యోతి లబ్ధిదారులు అప్లై చేసుకోలేదనుకో, కొంతమంది రాలేదు. అయితే వాళ్ళందరూ కూడా ఇప్పుడు మున్సిపల్ ఆఫీస్లో కానీ, ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ రెగ్యులర్గా కౌంటర్ ఉంది. ఇప్పుడైనా ఒక రేషన్ కార్డు, ఆధార్ కార్డు, వాళ్ళ ఎలక్ట్రిసిటీ బిల్లు తీసుకెళ్ళి అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వస్తుంది. సార్ నేను ఒక ముచ్చట అడగదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు వానలు వరదలు వస్తున్నాయి, బాగా చెట్లు ఊగుతున్నాయి, కొమ్మలు ఎరుగుతున్నాయి. మరి దాని గురించి ఒక 2 ముచ్చట్లు సందేశాలు చెప్పండి. ఎట్లుండాలి, జాగ్రత్తలు ఎట్లా పాటించాలి, 2 ముచ్చట్లు చెప్పండి. ఏం లేదు, వర్షం పడ్డప్పుడు అందరు జాగ్రత్తగా ఉండాలి. వైర్ తగినా గానీ మా కరెంట్ ఆఫీసర్లకు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి సప్లై బంద్ చేస్తారు. మనం వైర్ ముట్టుకోవద్దు, ఇక్కడ పోల్లను కూడా టచ్ చేయొద్దు. ఐరన్ పోల్లు ఉన్నా, ఏ పోల్లు ఉన్నా పోల్లను టచ్ చేయొద్దు. పదన ఉంటుంది కాబట్టి షాక్ వచ్చే ఛాయిస్ ఉంటుంది, టచ్ చేయొద్దు. జాగ్రత్తగా ఉండాలి. ఇంట్లో కూడా వాళ్ళ వైరింగ్ లో స్విచ్లు కానీ అవి కానీ ఏదైనా తడిగి ఉంటే ఆన్ ఆఫ్ చేయొద్దు. ఆ తడిగి ఉన్నప్పుడు ఏంటంటే ఎర్త్ షాక్ అయిపోయి కొద్దిగా షాక్ వస్తుంది. కాబట్టి అవి కూడా జాగ్రత్త పాటించాలి. తుడుచుకొని చేసి వాళ్ళు ఆన్ చేసుకోవాలి. తడి లేకుండా చేసి స్విచ్ ఆన్ చేసుకోవాలి. ఎక్కడైనా పదన ఉందా అది ఉన్నా కానీ కొద్దిగా జాగ్రత్తగా ఉండి జాగ్రత్త పాటిస్తే. ఇప్పుడు మీ కరెంట్ వాళ్ళకి ఫోన్ చేయాలంటే ఏమైనా నెంబర్ ఉందా మరి? అట్లా ఇప్పుడు ప్రతి బిల్లు మీద నెంబర్ ఉంటుంది, ఏ నెంబర్ ఉంటుంది, అందరి నెంబర్ ఉంటాయి. అక్కడ లోకల్ లైన్ మెన్ నెంబర్ ఉంటుంది, అందరికి నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లో కాల్ చేస్తే వాళ్ళు నెంబరే వచ్చేస్తారు. పెద్ద మనిషిని తెలియక ఉంటాయి, అందరి నెంబర్లు ఉంటాయి సార్.
రైతులు కూడా ఈ వర్షాకాలంలో ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఫీజులు పోయినప్పుడు కూడా వాళ్ళు ఇంటిమేషన్ చేయకుండా, అంటే డిపార్ట్మెంట్ సిబ్బందికి తెలియజేయకుండా ఏదో ఆదరాబాదరగా వేసుకుందామని ఫీజులు వేసుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితులలో అట్లాంటి పనులు చేయకండి. ఒక 10 నిమిషాలు ఆలస్యమైనా కానీ డిపార్ట్మెంట్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా వాళ్ళు వచ్చి చేస్తారు. ఎవ్వరు రైతులు కూడా ట్రాన్స్ఫార్మర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మరమ్మతులు చేయకూడదు. చూసినారులా ఏమైనా సరే కరెంటు వాళ్ళ ఇబ్బంది ఏమన్నా ఉంటే సారోళ్ళ కాడ ఎప్పురి నెంబర్ ఉంటుందట, సారోళ్ళకి చెప్పి జర పానాలు కాపాడుకోరి, పానాలు ఓడగొట్టుకోకూరి. సంతోషం సార్, ఉంటాం మరి ముచ్చట చెప్పినాం. వెరీ గుడ్. దాదా ఒక్కొక్క సంచి దిగపోతే సామాన్ చాలా ఉంది, తీసుకోబోదుగా ఇక్కడ కొందాం రా, మరి ఉన్నాయి గారా అడుగు. ఆ సార్ను మరి ఎత్తకిస్తాడో ఏమో, మంచిగానే ఉన్నాయి కానీ మరి అడుగు ఒకసారి. సారు ఎట్లా మరి ఇవి సంచులు ఏంది మరి? బట్ట సంచులు పెట్టినావు ఏంది కథ? ఇది బయటనేమో బాగా గట్టి సంచులు, ప్లాస్టిక్ సంచులున్నాయి, మరి బట్ట సంచులు ఉంటాయా? సామాన్ ఆపుతాయా? బయట ప్లాస్టిక్ సంచుల కంటే కూడా ఎక్కువగా స్ట్రెంత్ ఉంటుంది, ప్లస్ మన భూదేవికి కూడా ఎలాంటి హాని కలగకుండా చాలా గట్టిగా ఉంటాయి. మీకు ఎన్ని కావాలంటే అన్ని మేము ఇస్తాం, మీకు ఎన్ని కావాలో చెప్పుర్రి, మీకు ఇస్తాం. ప్లాస్టిక్ వాడకుండా మన మీన్స్ మన దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక అవగాహన అనేది వస్తే చాలా బాగుంటుంది. ఇది ఏంటంటే మనకు భూమిలో చాలా తొందరగా కలిసిపోతుంది. ఇప్పుడు ఎక్కువ శాతం గుళ్ళల్లో, మన బట్టల షాపులలో కూడా చాలా మందికి అవేర్నెస్ వచ్చింది జనాలకి. సో మీ న్యూస్ ఛానల్ వల్ల కూడా ఎక్కువ అందరికీ కొంచెం అవగాహన వస్తే, సో మనం ప్లాస్టిక్ని నిర్మూలించేసి మనం భూదేవిని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం. ఇప్పుడు ఎన్నేళ్ళు అవుతుందంట ఈ సంచి? ఈ సంచి మన అంటే యూజ్ అండ్ త్రో సంచినే. కొన్ని గట్టిగా ఉండేటి కూడా కొంచెం ఎక్కువ 130 GSM వాటిని వాడుకోవచ్చు. సో అది మనకు 6 నెలల వరకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఎంత తక్కువ, ఐ మీన్ మన ప్లాస్టిక్ ఎలాంటి రేట్ ఉందో ఇంచుమించు అదే రేట్లో దొరుకుతాయి మనకేంటంటే. అరే శ్యాము, అది చెప్పేది ఏంటంటే ప్లాస్టిక్ వాడితే చాలా అదే భూమి మొత్తము భూమిలో కరగకుండా ఉంటే కొన్ని ఏళ్ళ సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు కరగదని చెప్పేసి వాళ్ళు దీన్ని ముంగడికి తీసుకురావాలని చెప్పేసి అన్ని ఇవే వాడాలని ఆయన సార్ దుకాణం పెట్టిండ్రా, దాని గురించి చెప్పిండు. అర్థమైందా? ఇది మంచిగా ఉన్నాయి, గట్టి ఉన్నాయి. మళ్ళీ ఇంట్లో బాక్స్ పెట్టుకొని మనం పని పోతాం కదా, ఇట్లా పెట్టుకొని పోతే మంచిగా. ఇట్లా ఇప్పుడు ఇలా ఏమేం రకాలు ఉన్నాయి సార్? మరి మనం W కట్టు, D కట్టు బ్యాగ్స్ మనం ఎక్కువ యూజ్ చేస్తాం. మన హ్యాండిల్ బ్యాగ్స్ కూడా వస్తాయి అన్నమాట, లూప్ హ్యాండిల్ బ్యాగ్ అంటారు దీన్ని. సో మనం దీంట్లో ఎలా అంటే మన థిక్నెస్ని బట్టి, మనం ఇచ్చే వెయిట్ని బట్టి అటు 15 కిలోల వరకు ఆపుతుంది బరువు. తడిస్తే తెగిపోయేది ఉంటుంది. అయితే ఏంటంటే ఇంకొకటి ఉంటుంది, ఇది గాలికి మన తడిసిన తర్వాత గాలి కలిగింది అనుకోండి, అది ఏమవుతుంది అంటే కొన్ని రోజుల వరకు ఆగుతుంది. తర్వాత ఎక్కువ రోజులు మన వాటర్లో నాని తర్వాత కొంచెం గాలి కలిగింది అనుకోండి, పౌడర్ అయి భూమిలో కలిసిపోతుంది ఈజీగా. కాబట్టి మనకు దీనివల్ల భూదేవికి ఎలాంటి హాని లేదు, నష్టం అనేది లేదు. సార్ చెప్పు సార్, ఏంటి ఇవి సంచులు పెట్టినావు, రకరకాల బట్టలు పెట్టినావు, ఏంది ముచ్చట? 2 ముచ్చట చెప్పు మరి. ఏందో ఇవి పోచంపల్లి బ్యాగ్స్, ఇవి లగేజ్కి ఏదైనా ఊరికి తీసుకుపోతానికి చాలా బాగుంటాయి. దానికోసం వాడతాను లగేజ్ బ్యాగ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఫ్రిడ్జ్ కవర్స్. ప్లాస్టిక్ కాకుండా ఇది క్లాత్ వేస్తే చాలా బాగుంటుంది. వాష్ చేసుకోవచ్చు, వాషబుల్ వాష్ చేసుకోవచ్చు, చినిపోయేది ఖరాబ్ అయ్యేది ఏమి ఉండదు. ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు. చీరలు కూడా ఉన్నాయి, పోచంపల్లి చీరలు ఉన్నాయి. ఇట్లా మనం చేనేత మన ముగ్గం మీద తయారు చేసిన చీరలు ఇవి, ముగ్గం మీద చేసినవి మేమే చేస్తాం. మంచిగా ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. జాకెట్ ముక్కలు కూడా మంచిగా ఉంటాయి. అన్ని రకాలు ఇవన్నీ మొగ్గం మీద మనం కుట్టిన బ్యాగులు. మన దుకాణం దమ్మాయి కూడా ఉంది, దమ్మాయి కూడా ఆర్జికే కాలనీలో ఉంది. తప్పకుండా రావాలి. ఓకే దాదా, ఇగో చాక్లెట్ మంచిగా చేసింది ఆ మేడము. ఇగో మనకి ఇచ్చింది చాక్లెట్. అరే అవి చాక్లెట్ లో ఏందో తెలియదు, అన్ని జుమ్కాలు కమ్మలు ఉన్నాయి. చాక్లెట్ అంటే ఏమరా? ఏంటి బిడ్డ ఇవి? హ్యాండ్ మేడ్ జ్యువెలరీ. అంటే నాకు అర్థం కాదు, మంచిగా చెప్పు. చేతితో తయారు చేసిన జ్యువెలరీ. ఏం ధరకు వస్తున్నాయి? ఎక్కడ అమ్ముతారు మరి? ఈయనే అమ్ముతారా? ఈ దుకాణం ఏడుంది? మల్లంపేట నుంచి వస్తున్నా నేను. ఇంటి దగ్గరలోనే తయారు చేస్తా. 50 రూపాయల నుంచి మొదలయ్యి 500, 1000 రూపాయల వరకు కూడా ఉంటాయి. మంచి పల్స్ తోని యూజ్ చేస్తాం. గ్యారంటీ ఇట్లా మన ఇస్తారా? గ్యారంటీ ఏమీ లేవు, తక్కువ ధరకైతే ఇస్తారంటారు. తక్కువ ధరకైతే ఇస్తాం. షాప్ లోకి వెళ్ళే బదులు ఇలాంటివి చిన్న చిన్న షాప్స్ ని మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. తప్పకుండా, ఇక మేము వచ్చినాక ఖచ్చితంగా మీ దగ్గర గిరాకీ బాగా వస్తుంది. సంతోషం. చాక్లెట్ కూడా అమ్ముతురా? హోమ్ మేడ్ చాక్లెట్స్.
మీరే తయారు చేసారా ఇవి? అవును, పిల్లల కోసం అని నేర్చుకున్నా కానీ ఆర్డర్స్ బాగా వస్తున్నాయని అవి కూడా సేల్ మంచిగా అమ్ముడు చేస్తున్నాం. పోతున్నాయి. అవును, ప్రిజర్వేటివ్స్ లేకుండా చేస్తున్నందుకు అందరు తీసుకుంటున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టకుండా ఏమైనా పెట్టుకోవచ్చు ఇవి. పెట్టుకోవచ్చు. సంతోషం. మన్మడ బాగున్నావా? ఏం పేరు? విశ్వనాథ్ నా పేరు. విశ్వనాథ్. ఏంటి ఇవేమో కలర్ కలర్ ఇది హోమ్ మేడ్ ప్రోడక్ట్స్. అంటే మనకు షాంపూ కానీ మనం మామూలుగా కెమికల్ తోటి వాడతాం, ఇంట్లో తయారు చేసినవి. ఇది మనం ఏంటంటే శీకాకాయ, కుంకుడుకాయ, మన ఇవన్నీ మెంతులు, కలమంద ఇవన్నీ వేసి ఇవన్నీ కలిపి మనము తయారు చేస్తున్నాము. ఇది ఒకటి. మళ్ళీ ఆయిల్, మన హెయిర్ ఆయిల్ నెత్తికి పెట్టుకునేది. ఇందులో కూడా మనము గుంటగరగ రాకు, కలమంద, మందార పువ్వులు ఇవన్నీ వేసి మనము తయారు చేస్తున్నాం. న్యాచురల్ గా తయారు చేస్తున్నాం. వ్యాజిలిన్ ఇప్పుడు ఈ చలికాలం వ్యాజిలిన్ చాలా మంది వాడతారు కదా, అది. మళ్ళీ మనకి ఇంట్లో ఇది హార్పిక్ కానీ బండలు కట్టుకోవడానికి కానీ ఇవన్నీ మనం తక్కువ రేట్లో మనము తక్కువ రేట్కి ఉప్పల్లో ఉంది. ఇప్పుడేమో షాంపూలు లేని కెమికల్ పెట్టుకొని ఎంటికలు ఊసిపోతున్నాయి అని మళ్ళీ దావకాలకు మళ్ళీ కొన్న దగ్గరికి ఎవరికి గోళీ కొనే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అందుకనే మనం కలెక్టరేట్ వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ స్టాల్ పెట్టుకొని మనం ఏంటంటే కొంచెం నడిపించుకుంటాం. అంటే మన ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా వాళ్ళు చాలా మరి గవర్నమెంట్ వాళ్ళు ఏమైనా ఉపాధి కల్పిస్తున్నారు. లోన్ కూడా ఇస్తున్నారు వాళ్ళు. కొన్ని మనకి కొన్ని లైసెన్స్ కావాలన్నా ఏది కావాలన్నా వాళ్ళు మనకి ఇబ్బంది ఏం లేదు. ఇది మనది ఉప్పల్లో ఉన్నది, జయ ట్రేడర్స్ అని చెప్పేసి. సరే మరి మేము వస్తాం. తాతయ్య బుడ్డ తోటలో మంచిగా ఉంది, ఇట్లా ఉగానికి మంచి ఇంటికాడ ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా అనాలి. అవి ఏంటి తొట్టెలో తెలియదా ఏందో తెలియదా మనకు తెలియదు ఏంటిదిరా మరి వాళ్ళనే అడుగుదాం. రాగు ఏం దాని అదే ఇందులో చిన్నది కృష్ణుని విగ్రహం గానీ, గణపతి విగ్రహం గానీ, లక్ష్మీదేవి విగ్రహాలు ఏవైనా మామూలు బుద్ధుడు ఏవైనా బొమ్మలు పెట్టుకొని దానికి ఏం రేటు ఉంది బిడ్డ? అవి 200. 200 ఏడుకెళ్ళి కొనుక్కొచ్చారు? నేనే రెడీ చేస్తా. మీరే తయారు చేస్తా సొంతంగా నేనే తయారు చేస్తా చేతులతో. మంచి పని చేసినావు. నాకైతే చూసి కనుల విందు అనిపిస్తుంది. తాళం చేతులేదు, ఇది తాళం చేతులది, ఇది తాళం చేతులు వేసుకునేది. తాళం చేతులు వేసుకోవడానికి అద్దము ఇది అద్దము నేను కొనుక్కొచ్చిరేమో అనుకుంటున్నా. నేనే తయారు చేసిన. ఇది టవల్ వేసుకోవడానికి, మొహం తుడుచుకోవడానికి, చేతులు తుడుచుకోవడానికి టవల్ హ్యాంగింగ్. ఇది చిన్నది ప్లాస్టిక్ పువ్వులు వేసుకోవడానికి కానీ, రియల్ పువ్వులు వేసుకోవడానికి కానీ, ఫ్లవర్ పాట్ అంటే అది అట్లా ఫ్లవర్ పాట్. ఇది మంచిగానే ఉన్నారు. ఓ సాము కొనాలరా ఖచ్చితంగా. అద్దం మంచిగా ఉంది, ఇంటికాడ ఈ దుకాణం ఏడుంది మరి? ఇంట్లోనే రెడీ చేస్తా. మేడ్చల్ దగ్గర నూతన్ కల్మాది, ఇంట్లోనే రెడీ చేస్తా నేను. మరి మేము కొనాలంటే అడ్రస్ ఇస్తా, ఫోన్ నంబర్ ఇస్తా, చేస్తా. కొరియర్ కూడా చేస్తా నేను. సరే ఇంటికి కూడా పంపుతారా? పంపిస్తా, ఇంటికి కూడా పంపిస్తా. సరే సరే మంచిది. మరి మేడ్చల్ దగ్గర నూతన్కల్ విలేజ్ నచ్చిన ఆర్డర్ వాట్సాప్ లో పెడితే ఇంటికి కొరియర్ కూడా పంపిస్తాం. సరే మంచి వస్తాం మరి. రండి, రావాలా మీరు అందరు వచ్చి. ఇట్లా ఇంట్లో తయారు చేసి చాలా ఉన్నాయి, అందరినీ బయటికి తేండి కళాకారులను. చూసినారు మంచిగా చేయితో నేను వేసినాయి ఇవి అన్ని. ఇవి మన తాళం చేతులు వేసుకుంటేందుకు, తువాలలు వేసుకుంటేందుకు, అద్దాలు ఉన్నాయి, పూల తోటలు పెట్టుకుంటేందుకు ఉన్నాయి. ఇసొంటి వాళ్ళను ప్రోత్సహించి మరి ప్రోత్సహిస్తారని మేము కూడా మా ఛానల్ తరఫున కోరుకుంటున్నాము. ఇసొంటి వాళ్ళను ముందుకు తీసుకురావాలి. వాళ్ళలో ఉన్న కళా నైపుణ్యాన్ని ముందుకు తీసుకొస్తేనే ఇంకా కొంచెం మనం మెరుగుపడుతుంది, మన దేశానికి ఒక మంచిగా ఒక స్థానంలో ఉంటుందని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. మరి ఉంటాం బిడ్డ, కలుద్దాం. దాదా జెండావందనానికి వచ్చినాక ఈ మేడం అడుగుదాం. మీరు లడ్డూలు మంచిగా ఆమెనే చేసిందట. ఇగో ఈ లడ్డులు, అప్పలు అన్ని ఉన్నాయి. ఇవన్నీ తీసుకొని పోదాం. పెట్టాను ఫస్ట్ ఏది ఉత్తగిస్తురా పైసలకి ఇస్తారా తెలియ కూడా తీసుకొని పోతే ఎట్టరా అడుగుదాం. ఆగాలని ఏందో ఈ కథ ముచ్చట. ఇవి జొన్న మురుకులు తాత. జొన్న మురుకులా? 10 రూపాయలకి ఒకటి చిన్న జొన్నలు అవి. ఇవన్నీ ఇదేమో బెల్లం, పల్లీలు, నువ్వులు, గర్జలు. ఇవి 20 రూపాయలకి ఒక కవర్. ఇది ఒకటి. ఎక్కడికెళ్ళి కొనుక్కురాలి తాత. నిన్న అంత పొద్దున్న సందాల దాకా కష్టపడి ఇంట్లో తయారు చేసాం. ఇంట్లో
ఇంట్లో తయారు చేసాము అన్ని. మీరు అందరు కొనుక్కోవాలని ఆశిస్తున్నాం మరి అన్ని. తప్పకుండా కొంటాం. ఏం ధరలు ఉన్నాయి మరి ఇవి? అన్ని 10 రూపీస్, 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు. అగ్గవనే అన్ని. మరి దుకాణం ఇంటికాడ ఓ ఇంట్లోనే చేస్తామండి. డబుల్పూర్ మేడ్చల్ దగ్గర డబుల్పూర్. దుకాణం ఏం పెట్టలేదు, ఇంట్లోనే ఆర్డర్ ఇస్తారు, ఇంటికాడ ఉండి చేస్తాం, పంపిస్తాం. మరి గవర్నమెంట్ వాళ్ళు సహాయం ఏం చేయలేదు ఇంత మటుకి. ఇప్పుడు చేస్తారంటే మరి ఏం చేస్తారు. ఇస్తారంట, ఎప్పుడు వస్తాయంట. మహిళా శక్తి క్యాంటీన్ అందరూ మహిళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను కూడా వెలుగులోకి తేవాలనే ఉద్దేశంతో అన్ని రంగాలలో మేము కూడా ఉండాలని, భాగంగా ఉండాలని చెప్పేసి వాళ్ళ యొక్క దాని ఏమంటారా టాలెంట్ ఏమంటారు చూపిద్దామని చెప్పేసి వాళ్ళు ఇంత ధైర్యం చేసి ముంగట్టుకు వచ్చారంటే మీకు చాలా కోటి కోటి వందనాలు. సరే కలుద్దామా కాదా? పావులు ఎక్కువ ఉంది, ఇంట్లో పెట్టుకుని ఆడుకోవాలి. అరే అది పావు ఏందో మనకు తెలియదా? గీడ అమ్ముతారు ఏంది అన్ని పావులేలో ఈడ ఏమేమో ఉన్నాయి నాకు తెలియదా? అడుగుదాం వాళ్ళని. ఏంటి బిడ్డ ఇది? టీ కప్స్ సార్ ఇవి. అంటే చాయ్ తాగి కప్పు తినేసేయాలి. ఇదే ఇచ్చేంతరం ముందు దీనిలోనే తాగి దీనే తినాలా? ఏం లేదు ఇక పాడేసుడు గిడేసుడు అసలు ఏం లేదు, కడుగు ఇట్లా ఏం లేదు, తాగాలి, తినేసేయాలి. ఏం ధర పడుతుంది ఇది? 7 రూపాయలు ఒకటి. ఎడ తెచ్చిరు ఇవి? నేనే తయారు చేసిన ఇంట్లో. ఇచ్చేంతరంగా ఉందో ఎట్లా తయారు చేసినావు? జొన్న, రాగి, షుగర్. తినేటి అందులో కూడా మంచి పదార్థాలు, బలం వచ్చేటి ఏమేమి ఉన్నాయి మన దగ్గర? ఈ టీ కప్స్, ఇంకా అగరబత్తీలు, సోప్స్, ఆయిల్, షాంపూ అన్ని మేమే హ్యాండ్ తో ప్రిపేర్ చేస్తాము, చేతుల మీదనే చేస్తాము. మనకు హైటెక్ సిటీలో స్టాల్ ఉంది, అక్కడే డైరెక్ట్ మాన్యువల్ గా చేసి ఇచ్చేస్తాము. చాలా దుకాణం ఉంది. తక్కువ ధరకే ఇస్తారా? ఎట్లా? తక్కువ ధరకే ఇస్తాం సార్. ఇవి అగరబత్తీలు కూడా నువ్వే తయారు చేసినావు? ఇవి చేపిస్తాము. మనది వచ్చేసి షాంపూ, సోప్స్, ఆయిల్, ఇవి మేము మా చేతితో చేస్తాం. లైవ్ చేస్తాం, లైవ్ చేసి లైవ్ అమ్మేస్తాం. ఏం నూనె అది? ఇది హెయిర్ ఆయిల్. ఇది ఏమేమి కలుపుతారు అందులో? ఇందులో మందార పువ్వులు, ఆకులు అన్ని చెట్ల నుంచి వచ్చేటిగా కలుపుతాం. నువ్వుల నూనె, నూనెలు 3 రకాలు వేస్తాం. నువ్వుల నూనె, ఆమ్దం నూనె, కోకోనట్ ఆయిల్, అన్ని గానుగ నూనెలే వేసి వేస్తాం. ఇదేమో షాంపూ 9 రకాల ఇంగ్రీడియంట్స్ వేసి వేస్తాం. డాండ్రఫ్ వెళ్ళిపోతుంది, హెయిర్ గ్రోత్ ఉంటుంది. సబ్బులు మనకు 20 రకాల సబ్బులు చేస్తాం. చూపెట్టు మా వాళ్ళకి జర. అరే శ్యాములు, నాకైతే ఇవైతే బాగా నచ్చినాయి రా, ఇవి కొనుక్కొని పోదాము. ఇది దాగుడేంది, దీనుడేంది, ఇచ్చేంతరంగా ఉంది. తిండికి తిండి దొరుకుతుంది, తావుడు దొరుకుతుంది. చూసినారులా చేతుల మీదుగా తయారు చేసిందట. మహిళలు కూడా అన్ని రంగాలలో ఉన్నదనేది నిజంగా ఆమెనే చాటి చెప్తుంది. ఇది అందులో తినే పదార్థాలు ఉన్నాయి, తిండికి తిండి, తాగుడుకు తాగుడు. మంచి పని ఉంది. మీ చేసినందుకు నాకైతే చాలా సంతోషంగా ఉంది. మీరు చేసినందుకు మీ సాహసానికి నేను కృతజ్ఞతలను కూడా అయినాను. సంతోషం అమ్మ, కలుద్దాం మరి. అరే శ్యామ్లో, ఇలా కలెక్టర్ ఆఫీస్లో మనము జానాంధ్రం పండుగ చూద్దామని వచ్చినాం కదా, అలా భాగంగా ఇక్కడ చూసినావు కదరా ఎంతో మంది ఇల్లు లేని వాళ్ళకు ఇళ్ళ గురించి, వాళ్ళకి ఇల్లు ఎట్లా కట్టుకోవాలి దాని గురించి తెలియని వాళ్ళకు ఆ అధికారులు వాళ్ళు మనకు తెలియజేసిరు. ఇంకోటి గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏమేమి సదుపాయాలు ఉన్నాయనే ముచ్చట కూడా చెప్పిరు వాళ్ళు. అదేవిధంగా ఇక్కడ నుంచి వీళ్ళు బట్టలు చేతుల మీద నేసిన బట్టలు కానీ, చేతుల మీద తయారు చేసిన జ్యువెలరీలట, తినే స్వీట్లట, అదే చేయి సంచులు, ప్రకృతికి హాని కలిగించకుండా ఉన్నటువంటి సంచులు, అదేవిధంగా రసాయనాలు కూడా కలవకుండా మంచిగా ఒక మరి చేతులతో తయారు చేసి సిద్ధంగా తయారు చేసినటువంటి మన ఇల్లు కడుకుంటేందుకు ఫ్లోరింగ్, క్లీనింగ్ అవన్నీ మంచిగా చేసుకుంటేందుకు మంచి మంచి తక్కువ ధరల చాక్లెట్లు కూడా ఉన్నాయి. అవి కూడా నాణ్యవంతమైనవి, మంచిగా కెమికల్ లేకుండా తయారు చేసిరు కదరా. చాలా మంచిగా అనిపించింది. ఎట్లా అనిపించిందో నువ్వు కూడా 2 ముచ్చట్లు నీకు ఏమన్నా అర్థమైందో చెప్పిడ్డా? ఇగో ఈడ మంచిగా అనిపించింది. ఈడికి వచ్చిన పెద్దసారి ఇల్లు కట్టిస్తాడు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ముచ్చట చెప్పిండు. మళ్ళా గాడికి వస్తే గవర్నమెంట్ బల్లెల్లో మంచిగా చదువుకోవాలి, వాళ్ళకు అన్ని కంప్యూటర్ కూడా చెప్పారు. మళ్ళీ మనం కూడా మంచిగా పెడుతురు అందులో. మళ్ళీ ఈడికి వచ్చినాక ఈడ కూడా మంచిగా కొత్త వాళ్ళు నేసిన బట్టలు అవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. మళ్ళీ అక్కడ చాక్లెట్లు కూడా సొంతంగా వాళ్ళే తయారు చేసి, వాళ్ళే హోమ్ ఫుడ్స్ అన్ని కూడా తయారు చేస్తారు, ఇండ్లలో తయారు చేసి అమ్ముతారు. అవి కమ్మగా ఉంటున్నాయి, తింటుంటే కూడా మంచిగా ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది. నా లెక్క బొర్ర రాదు, మంచిగా ఉంటాయి. అవి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది, ఆనందానికి ఆనందం ఉంటుంది, తక్కువ పైసలలో వస్తున్నాయి. గవర్నమెంట్ కూడా వాళ్ళకి లోన్లు ఇస్తుందట రా, మంజూరు చేస్తుందట లోన్లు కూడా.
తక్కువ ముందే పెట్టుబడి ఇస్తుందట గవర్నమెంట్లు కూడా. మళ్ళీ మనము ఈ కరెంటు సార్లు కూడా ఇప్పటిదాకా ఒక వాన వస్తే కూడా జర చూసుకుంటే ఎయ్యిరి, ఆ చెట్లలో పోకురి, ఆ స్తంభాలు ముట్టుకోకురి అని చెప్పారు కదా, మంచిగా అనిపించింది. ఇక వాళ్ళు చెప్పినట్టు ఇప్పుడు మనం అంతా ఇక్కడ ఇవన్నీ కూడా మంచిగా అనిపించింది తాత. మళ్ళీ గిన్నెలో కూడా తెలియదు రాగి ఎప్పుడన్నా అయితే కరెంట్ షార్ట్ కొట్టినా కరెంట్ ఏమన్నా అయినా కరెంటులో ఫోన్ చేయాలంటే నెంబర్ లేదో నేను దానిలో ఆయన మొన్న అన్ననే నెంబర్ ఉంటుంది నాకు తెలియదు, సార్ చెప్పేదాకా తెలియదురా నాకు. సార్ మంచిగా చూసినారులా ఇక్కడ చాలా మంది తన సొంత చేతుల మీద ఎలాంటి కెమికల్ లేకుండా మంచిగా తయారు చేసి తక్కువ ధరలకే అమ్ముతున్నారు వాళ్ళు. అసంటోళ్ళు కొనుక్కొని ఆరోగ్యాలు కాపాడండి, ప్రకృతిని కూడా కాపాడాలని తెలియజేస్తున్నాను మా తరపున, ఛానల్ తరపు నుంచి. ఉంటాం మరిగా శనార్థులు ఉంటే కలుద్దాం మళ్ళా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.